నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా చేపట్టిన విచారణలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అనంతరం మున్సిపల్ పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఈఆర్ఓలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో ఎన్నికల అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్లో భాగంగా ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు తమ పరిధిలోని అన్ని విచారణలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి సూచించారు. అవసరమైన చోట వర్చువల్ విచారణలను వినియోగించుకోవాలని, సాంకేతిక లేదా లాగిన్ సమస్యలు ఎదుర్కొంటున్న అధికారులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సమీక్ష నాటికి విచారణలు పెండింగ్లో లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల మార్కింగ్తో కూడిన ముసాయిదా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణలు నిర్వహించాలని, అవసరమైన అంశాలను గ్రామ సభల ద్వారా పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. సర్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, ఆర్టీఓలు ఆర్ శివరాముడు, కె ఆనందరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి భాగ్యవతి, కె కనకరాజు, టి రాజేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి శాంతమణి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి ఎలక్షన్ ఆఫీసర్స్ ఫైల్స్ వస్తున్నాయి. మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళతో పంపించండి. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయకపోతే మళ్ళీ పంపించండి. 3 ఆఫీసర్స్ని ఎలక్షన్లో ఐడెంటిఫై చేసి లోకల్గా మున్సిపల్ కమిషనర్స్ పంపించండి. యాజ్ ఫర్ ఎస్ పంచాయత్ కన్సర్న్ మీరు డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లికేషన్ రేపు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఓటర్స్ మార్కింగ్తో కలిపి దీనికి సంబంధించి మనకి 28వ తారీఖు వరకు కూడా అబ్జెక్షన్ ఫైల్ చేయడం టైం ఉంది. ఆల్రెడీ ప్రతి మండలంలో ఏ పంచాయతీ తహసీల్దార్ చూసుకోవాలి, ఎంపీడీఓ చూసుకోవాలి, డిప్యూటీ ఎంపీ చూసుకోవాలి అనేది మనము ప్రొసీడింగ్స్ ఇచ్చాము. సో అందరూ కూడా మీ గ్రామాల్లో మీ అబ్జెక్షన్స్ ఐడెంటిఫై చేసి ఆ అబ్జెక్షన్స్ ఎంక్వైరీ చేసి గ్రామ సభ పెట్టి, గ్రామ సభ కూడా డేట్స్ 3rd నుంచి 6th వరకు ఉంది. ముందే గ్రామ సభ పెట్టి అందరికీ కూడా ఇంటిమేషన్ ముందే వెళ్ళేటట్టు చూసుకుని పారదర్శకంగా చేయాలి. గ్రామ సభ అని చెప్పి ఒక రూమ్లో చేయడం, లేదంటే గ్రామ సభ అని చెప్పి దానికి స్పిరిట్లో చేయకుండా మనము తూతూ మంత్రంగా చేయడం కాకుండా ఎలక్షన్స్ you know about elections you should be very careful and you should do it properly and as per spirit చేయాలి.